ఈ వీడియోలో ఇలాంటి మరెన్నో ఫన్నీ పటాసుల్ని మన వాళ్ళు తెలివితో రూపొందించిన కళా పోషకాల్ని ఎంతగానో నవ్వు తెప్పించే కొంతమంది బుర్ర తక్కువ పనులను చూడబోతున్నారు. వీడియో చివరి వరకు చూశాక ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురువు అని. బుర్ర ఎక్కడో పెట్టి పని చేస్తే పని రిజల్ట్ ఇలానే ఉంటది, బుర్ర పాడేయేలాగా. ఈ మహాశయుడు బుర్ర భద్రంగా ఎక్కడో దాచి పనికొచ్చినట్టున్నాడు. మంచం కాళ్ళు చేయయ్యా అంటే రెండిటు వెల్డింగ్ పట్టేశాడు. ఫైనల్ రిజల్ట్ చూస్తే బుర్ర పాడు. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్ అయితే ఇలానే పని డబల్ అవుద్ది. ఈ ప్లేస్ ఏందో లేదా స్తంభం కలిసి వస్తుందనో తెలియదు గాని గవర్నమెంట్ కరెంటు స్తంభాన్ని కలిపేసి కట్టేస్తున్నాడు. పైగా మామూలుగా కూడా కాదు, దాన్నే మూల స్తంభంగా. చూస్తుంటే ఇదెక్కడి ఊరమాసురా మామా రే అనిపిస్తుంది కదా. మీరిప్పటి వరకు ఆవు పాదాలను చూసుంటారు, అలాగే లేడీస్ చెప్పల్స్ ని విడిగా చూసుంటారు. అయితే ఇక్కడి తెలివైనోళ్లు ఎవరో గాని రెండింటినీ కలిపి డిజైన్ చేసి పారేశారు. ఇంకా నయం, ఈ డిజైన్ క్లిక్ అవ్వలేదు గాని క్లిక్ అయితే భలే ఉండేది. మనం ఇప్పటి వరకు సైకిళ్లు చూసాం, కార్లు చూసాం, వాటిలో ఎన్నో రకాల డిజైన్లు చూసాం. అయితే ఇప్పుడు చూడబోతున్నారు మీ బుర్ర బద్దలయ్యే సరికొత్త వాహనాన్ని. ఇదే మన సైకిల్ కార్. మన వాళ్ళ ప్రతిభకి ప్రతిరూపం, సైకిళ్లకి మరో రూపం. సరికొత్త సైకిల్ కార్, కార్ సైకిల్. వా అంకుల్ జీ వా. బుర్ర వాడాలే గాని మన దగ్గర కుప్పల ఐడియాలు ఉన్నాయని నిరూపించారు. ఏకంగా లారీ కిందే మంచం సెటప్ చేసేశారు. అది కూడా సూపర్ టెక్నిక్ ఎయిర్ బెడ్. నీడకు నీడ, నిద్రకు నిద్ర. ఇంకా ఆరాంసే పడుకోవడమే. కావాల్సినప్పుడు చేనుకు తగిలేయడం, అయిపోయాక లోపల పడేయడం. కేక మీరు. సాధారణంగా ఫోన్ లో సినిమా చూడడం సరదాగా ఉంటుంది గాని ఎక్కువసేపు అలాగే పట్టుకోవడం వల్ల చెయ్యి నొప్పి కూడా సరదాతో పాటు బోనస్ గా వస్తుంది. అయితే ఈ సమస్యకి తన తెలివితేటలతో చెక్ పెట్టేశాడు ఈ కుర్రాడు. చూడగానే ఇది మామూలు స్వాగ్ కాదు రాజా అనిపిస్తుంది కదా. నీట్ గా షటిల్ బ్యాట్ కి సపోర్ట్ గా టెలిఫోన్ పెట్టి, బ్యాట్ కో కవర్ పెట్టి, ఆ కవర్ హ్యాండిల్స్ లో ఫోన్ పెట్టేసి ఇంకా ఆరాంసే మూవీ చూసేయడమే. అయ్యయ్యయ్యా పిచ్చ ర్యాంప్ అయ్యా. ఇదెంతకీ స్కూటరా, బుల్లెటా, ఏదో ఒకటి కన్ఫర్మ్ చేయండి అయ్యా. దేన్ని బీకి దేనికి పెట్టారో తెలుసుకోవడానికి టైం పట్టేలానే ఉంది. మరేంటి మరి, మనోళ్లతో మామూలుగా ఉండదు. బుల్లెట్ ఇంజిన్ బీకేసి స్కూటర్ కి తగిలిచ్చేసినట్టున్నారు మహానుభావులు. ఇంతకీ ఇప్పుడు ఇదేంటి, బుల్లెట్ స్కూటరా, స్కూటర్ బుల్లెట్టా వాళ్ళకే తెలియాలి. ఓడియ ఇది చూడగానే ఏమనిపిస్తుంది, ఇదెక్కడి మెంటల్ మాస్ రే, పులిని మధ్యలో కూర్చోబెట్టుకుని వెళ్తున్నారు, ఊరమాస్ అనుకుంటా అనిపిస్తుంది కదా. అయితే కొంచెం స్క్రీన్ దగ్గరికి వచ్చి క్లోజప్ లో చూడండి, కనిపెట్టారా? అది వీళ్ళ బైక్ ముందు రోడ్డు క్రాస్ చేస్తుంది, కానీ అది బైక్ మీద ఉన్నట్టు మనకి ఇల్యూజన్ క్రియేట్ అయింది. మీరిప్పటి వరకు సినిమాల్లో గానీ బయట గానీ ఎంతో మంది రొమాంటిక్ కపుల్స్ ని చూసుంటారు గానీ ఇక్కడ వీళ్ళైతే వేరే లెవెల్ అంతే. చూడండి, కేవలం చేతి చిటికనేళ్లే కాదు, కాళ్ల చిటికనేళ్లు కూడా కలుపుతున్నారు. మరి ఈ షూకి బొక్కబడ్డాక ఎలా క్రియేట్ చేశారో లేదా దీనికోసమే ఎలా చేశారో తెలీదు. ఏదేమైనా వీళ్ళ క్రియేటివిటీతో పిచ్చెక్కిచ్చేశారు. వీళ్ళకిచ్చేయొచ్చు బెస్ట్ కపుల్ ఆఫ్ ది ఇయర్ అనే అవార్డు ఏదైనా ఉంటే. ఇక్కడ చూడండి, నెంబర్ 1 పనితనం. మరి ఇక్కడ ఎలా ఎందుకు జరిగిందో తెలియదు గాని చూడగానే ఇది చేసిన వాళ్ళ గురించి రే మీరెక్కడ తయారయ్యారా నాయన అనిపిస్తుంది కదా. బహుశా ఈ లైట్లు బిగించేశాక రోడ్డు ప్లాను అటుదిట్టు మారుండాలి, లేదా ఈ ప్లాన్ గీసినోడు తింగరోడు అయి ఉండాలి. ఎలాగైతేనే మొత్తానికి పెద్ద గొప్ప పనే జరిగింది. రోడ్ ఇటు లైట్లటు సూపర్ సూపర్. మంచి క్రిటికల్ టైంలో ట్రాక్టర్ అందుబాటులో లేదు. ఇంకా మన వాళ్ళు బుర్రలో తెలివిని తట్టి లేపి ఇలా నెంబర్ 1 ఐడియాతో ముందుకొచ్చారు. నాగలి తీసుకొచ్చి కారుకి కట్టేసి దుక్కు దున్నేస్తున్నారు. ఏదేమైనా వీళ్ళ ఆలోచన అమోఘం. కారుతో దుక్కు దున్నడం పరమయోగం. ఇక్కడి మహిళ ఒంటరిగా కూర్చునున్నారు. ఇంకా దొరికిందే ఛాన్స్ అని బ్లాక్ షర్టోడు పులిహారతో చెలరేగిపోతున్నాడు. మెల్లగా పక్కన కూర్చుని పోయాడు. అమ్మని ఈడేనా ఏంటి, నేను పులిహార రాజానే అని. ఈ క్యాపోడు కూడా పక్కనకెళ్లి ఫ్లట్టింగ్ స్టార్ట్ చేశాడు. అయితే ఈ పులిహార బాబులకి బుర్ర బద్దలయ్యే షాకు. చూస్తే ఆ లేడీ మఫ్టీలో ఉన్న పోలీస్ ఆఫీసర్. ఇంక ఈ ఆఫీసర్ వీళ్ళు చేసిన పనికి అక్కడే చుక్కలు చూపించేశారు. ఈ దెబ్బతో ఇంకోసారి ఇలాంటి ఆశాలయ్యారు. ప్రస్తుతం చూసుకుంటే మనకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఉంది. చూస్తే ఎన్నో లక్షల స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం డిగ్రీస్ ఫినిష్ చేస్తున్నారు. డిగ్రీ, డిప్లొమో, ఇంజనీరింగ్ అవ్వచ్చు. కానీ చూస్తే మోర్ దాన్ 60% అన్ఎంప్లాయిడ్ గానే ఉండిపోతున్నారు. జాబ్స్ వచ్చిన వాళ్ళు కూడా 15-20 వేల జీతంతోనే వర్క్ చేస్తున్నారు. పోనీ ఉద్యోగాలు లేవా అంటే ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ రిపోర్ట్ ప్రకారం 2023 కల్లా 30 లక్షలు పైగా ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. పోనీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ తెచ్చుకోవడం కష్టమా అంటే అది కాదు. మిగతా వాళ్లతో పోలిస్తే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా లెస్ కాంపిటీషన్ తో జాబ్స్ దొరుకుతాయి. మరి ఇంకా ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది? సరే, దీన్ని ఫిల్ చేయడానికి ఆన్లైన్, ఆఫ్లైన్ లో సర్టిఫికేట్స్ ఇచ్చే కోర్సెస్ చాలా ఉన్నాయి. అవన్నీ ఉన్నా కూడా ఉద్యోగాలు ఎందుకు రావట్లా? మనం సాఫ్ట్వేర్ లో జాబ్స్ అంటే జస్ట్ అది సిఎస్సి వాళ్ళకి మాత్రమే అనుకుంటాం. కానీ సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి డిగ్రీ, బ్రాంచ్ తో సంబంధం లేకుండా కంపెనీస్ కి కావాల్సిన స్కిల్స్ ఉంటే చాలు సాఫ్ట్వేర్ జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. ఆన్లైన్, ఆఫ్లైన్ ఉన్నా సరే మోస్ట్లీ అక్కడ థియరిటికల్ నాలెడ్జ్ నేర్పిస్తారు. కానీ మనం నేర్చుకోవాల్సింది ఎక్కడ? ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గర. రీసెంట్ గానే 400+ కంపెనీస్ థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని వాళ్ళ బ్రాంచ్, బ్యాక్గ్రౌండ్, డిగ్రీ, సిజిపిఏ దేనితో సంబంధం లేకుండా చాలా హైపేడ్ జాబ్స్ తెచ్చుకున్నారు. అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి టాప్ ఎంఎన్సీస్ లో వర్క్ చేసి రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం వల్లనే హైపేడ్ జాబ్స్ తెచ్చుకున్నారు. అసలు వాళ్ళు ఏం నేర్చుకున్నారు? మీరేం నేర్చుకుంటే మీకు కూడా ఒక హైపేడ్ సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్
నుండి CCBP వెబ్సైట్ లో బుక్ ఏ ఫ్రీ డెమోని క్లిక్ చేయండి, లేదా స్క్రీన్ పై ఉన్న ఈ నెంబర్ కి కాల్ చేసి మీ స్లాట్ బుక్ చేసుకోండి. CCBP వాళ్ళ కెరీర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడి కళాకారులు చేస్తున్న పని చూస్తే ఓరే స్వామి మరీ ఇలా ఉన్నారేంట్రా అనిపిస్తుంది. మరీ అంతలా ఏం చేస్తున్నారు, కూరగాయలు కోస్తున్నారు అంతేగా అంటారేమో. ఇంకొంచెం ముందుకెళ్లి చూస్తే కనిపిస్తుంది వీళ్ళ అసలైన రచ్చస్య. కిచెన్ సెటప్ తీసుకొచ్చి బాత్రూమ్ లో పెట్టేశారు. అది కూడా ఎక్కడ పెట్టారో చూడండి, చక్కగా దాకబెట్టడానికి సెట్ అనిపించుంటుంది. 4 పుల్లలు పెట్టి మంట పెట్టారు, ఇంకదే పొయ్యి అయిపోయింది. ఓరిని ఇలా కూడా వాడొచ్చా, ఏం వాడకోరా అయ్యా. సాధారణంగా నూడిల్స్ తినడానికి లేదా మ్యాగీ తినడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు, ఎందుకంటే పొడుగ్గా ఉండి జారుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ ఈయన సమస్యకి సొల్యూషన్ గా పొడుగునే కట్ చేసేస్తున్నాడు. ఇదేం తెలివిరా నాయనా అన్నట్టు నూడిల్స్ ని కట్ చేసుకుంటూ తింటున్నాడు మహానుభావుడు. ఈయన నూడిల్స్ తినే టెక్నిక్ మీకెలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడి అంకుల్ పెళ్లిలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుద్దాం అనుకుని భారీ స్టెప్ అయిపోయాడు. స్టెప్ అయితే భారీగానే ఉంది గాని జరిగిన పనికి నవ్వు కూడా భారీగానే వస్తుంది. గుప్మని ఎగిరాడు ప్యాంటు పర్. దెబ్బకి హీరోయిక్ మూమెంట్ కాస్త ఫన్నీ మూమెంట్ గా మిగిలింది. ఇంట్లో ఎన్ని మంచాలున్నా అందరికీ సరిపోవట్లా, అందరూ కలిసి కూర్చోడానికి ఏది కుదరట్లా. ఇంకా లాభం లేదులే అని ఈ భారీ బడా మంచాన్ని అల్లేశారు. ఇంకిప్పుడు ఒక్క ఫ్యామిలీ కాదు 2-3 ఫ్యామిలీలు కలిసి కూర్చోవచ్చు. వన్ ఆఫ్ ది రేరెస్ట్ కాట్. ఓరి నాయనా ఇదేందిరా స్వామి. ఇది చూడగానే ఎవరి రియాక్షన్ అయినా మరి అంత భారీగా ఉంది. ఇది ఎంత బాత్రూమ్ యాక్సెసరీస్ షాప్ లో ఉంటే మాత్రం ఎంత దారుణమైన వాడకమా. ఇలాంటివి చూసినప్పుడే సామాన్యులు కాదనిపిస్తుంది. టాయిలెట్ సీట్ ని మెళ్ళలో తగిలిచ్చేసుకుని దాన్నో మినీ డైనింగ్ టేబుల్ లా మార్చేశాడు మహానుభావులు. మీరు సెట్టు హెల్మెట్టుల్లో ఆ కలర్ అని ఈ కలర్ అని ఆ మోడల్ అని ఈ మోడల్ అని ఎన్నో రకాల హెల్మెట్లు చూసుంటారు గానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఏకంగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ నే హెల్మెట్ లా మార్చేసి పెట్టుకుని తిరిగేస్తున్నాడు. అసలు ఈ ఐడియా ఈయనకి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో. ఇది పెట్టుకుని రోడ్డు మీద తిరిగేస్తుంటే చూసిన కొంతమంది నవ్వలాగా చచ్చిపోతుంటే ఇంకొంతమంది ఇదెక్కడ విడ్డోరం రా బాబు అన్నట్టు చూస్తున్నారు. ఏదేమైనా ఈయన తెలివి అలాంటి తెలివి కాదనిపిస్తుంది. నార్మల్ గా చిన్నపిల్లల్ని బండి మీద అయితే ట్యాంకు పైన కూర్చోబెట్టుకుని తీసుకెళ్లొచ్చు, అదే స్కూటీ పైన అయితే నుంచోబెట్టి తీసుకెళ్లాలి, ఇబ్బందిగా ఉంటుంది. అందుకే బాగా ఆలోచించి ఇక్కడేమీ ఈ సెటప్ చేసేశారు. మామూలుగా లేదు కదా, ముందో కుర్చీ వేసి అందులో కూర్చోబెట్టేశారు. చూడడానికి నవ్వొచ్చినా ఇలాంటివి ఎంతైనా ప్రమాదమే, ఎవరూ ట్రై చేయొద్దు. ఈయన చూడండి అనుకోకుండా ఇంట్లోకి నీళ్లొచ్చినాయి, ఇంకొచ్చినాటిల్ని ఏం చేస్తాంలే అని విచారపడకుండా సందర్భాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఫుల్ పాజిటివ్ మైండెడ్ లా ఉన్నాడు. ఇంకా టీవీ ముందు కూర్చుని అక్కడే ఆరాంసే స్నానం చేసేస్తున్నాడు. ఇలాంటి ఒక విడ్డోరం చూస్తా అని మీరెప్పుడూ అనుకునుండరు. టీవీ ముందు కూర్చుని స్నానం. మామూలు చిల్లింగ్ పర్సన్ కాదు ఈయన. ఇది మాత్రం మామూలు ఐడియా కాదు, ఒక్క దెబ్బకి 3 పెట్టెల ఐడియా. చూడండి ఏం చేశారో. ఒక్క ఫ్యానుకే ఎలక్ట్రిసిటీ కనెక్షన్, మిగిలిన 2 దీనికి కనెక్షన్, దీని నుంచి దానికి, దాని నుంచి ఇంకో దానికి మొత్తం బెల్టులతో కనెక్ట్ చేసేసి భారీ ప్లాన్ వేశారు. ఇంకా 3 మూలలకి గాలి. ఇక్కడ వీళ్ళు తెలివిగా సులువుగా ఈ సిమెంట్ రోల్స్ ని రోల్ చేస్తూ డెస్టినేషన్ కి చేర్చేద్దాం అనుకున్నారు. అయితే ఒకటి బాగానే వెళ్ళిందన్న కాన్ఫిడెన్స్ తో ఇంకోటి కూడా వదిలితే ఇది మొక్కలైంది. ఇక్కడ ఈ తెలివైన వ్యక్తి చూడండి ఈ సైకిల్ ని ఎన్ని విధాలుగా రీమోడలింగ్ చేసేసాడు. వెనక నుండి చూస్తే బుల్లెట్, ముందుకెళ్తే స్టీరింగ్, మొత్తానికి భారీ సెటప్ ఇది. ఇక్కడ ఈ వ్యక్తి తెలివిని ఎవరైనా శబాష్ అనాల్సిందే. ట్రైన్ లో ఫుల్ గా నిద్రొస్తుంది, కానీ అటు ఇటు తోలడం వల్ల మెలకు వచ్చేస్తుంది. బాగా అన్కంఫర్టబుల్ ఫీల్ అయినట్టున్నాడు. ఇంకా లాభం లేదని ఇలా సెట్ చేసేసాడు. తుండొక పక్క రాడ్ కట్టేసి ఇంకో పక్క తలకు కట్టేశాడు. ఇంకా నో డిస్టర్బెన్స్, ఫుల్ కంఫర్టబుల్ స్లీప్. ఈయన చూడండి మూతికి మాస్క్ లేకపోతే ఊరుకోవట్లేదని గోని సంచినే మాస్క్ చేసి పారేశాడు. ఇది మామూలు ఐడియా కాదు గురు, ఖతర్నాక్ ఐడియా. ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో అండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ లో మన సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి, ప్లీజ్ ఫాలో.